ఏకాదశి అంటేనే దేవుళ్ళందరికీ అత్యంత ఇష్టమైన పవిత్రమైన రోజుగా చెప్తారు. ఎందుకంటే సనాతన ధర్మం ఏం చెప్తోందంటే ఏకాదశి చంద్రుడి ప్రభావం మన మెదడుపై ఎక్కువగా ఉంటుందట. ఉపవాసం వల్ల మన మెదడు ఇంకా స్టేబుల్గా ఫోకస్డ్గా పనిచేస్తుందట. అందుకే సిద్ధులు యోగులు ఈ రోజుని మనసుని కంట్రోల్లో ఉంచడానికి ఉపవాసాన్ని చేస్తారు. ఏకాదశి అంటే విష్ణువుకి అత్యంత ఇష్టమైన రోజు కనుక ఉపవాసంతో విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు మంత్ర జపం వల్ల అనవసరమైన విషయాలపైకి మనసు వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం ఈజీ అవుతుంది ఉపవాసం చేయడం వల్ల. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. భీముడు అన్నం తినకుండా అస్సలు ఉండలేడు. ఏకాదశులన్నీ పాటించలేకపోయేవాడు. ఇది గమనించిన దుర్వాస మహర్షి భీముడికి నువ్వు అన్ని ఏకాదశి వ్రతాలు చేయలేకపోయినా ఒక్క ఏకాదశి మాత్రం చెయ్యి, అదే నిర్జల ఏకాదశి, అన్ని ఏకాదశులకు సమానమైంది. అది నిష్ఠతో గనక నువ్వు చేయగలిగితే నువ్వు అనుకున్నది సాధించగల శక్తిని నీకు ఇస్తుంది అని చెప్పారు. ఇక అప్పటి నుంచి దీన్ని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి ఆ నిర్జల ఏకాదశి జూన్ 6 శుక్రవారం ఉపవాసం చేసి ఉండగలిగిన వారు అసలైన నిర్జల ఏకాదశి వ్రతం చేయాలి. అంటే నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా దైవనామస్మరణలో ఉండాలి. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు కనుక ఉండలేని వారు నిష్ఠగా ఉంటూ మామూలు ఉపవాసం చేసి కూడా ఈ నిర్జల ఏకాదశి ఫలితాన్ని పొందవచ్చు.